పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలు, దళిత ఆదివాసీ గిరిజన విద్యార్థులను విద్యకు దూరం చేయడానికి ఈరోజు ఈ రకంగా మొత్తం పాలిటెక్నిక్ విద్యా కళాశాలన్నింటినీ కూడా తీసుకెళ్లి తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మరి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లో కలపడం ఇది నిజంగా వాళ్ళ భవిష్యత్తుని తెలియడమే అని చెప్పి సందర్భంగా మనం చేస్తాను. ఆ సందర్భంగా మరి హరీష్ రావు గారు అక్కడికి పాలిటెక్నిక్ కళాశాల పోతున్నటువంటి నేపథ్యంలో వారిని అరెస్ట్ చేశారు. ఎంత అణచివేస్తే తిరుగుబాటు అంత తీవ్రమైతే అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తారు. ఓకే, ఇక్కడ అనేక అంశాలు హరీష్ రావును అరెస్ట్ చేయడం, ఎందుకంటే గతంలో కూడా 22A భూముల విషయం కూడా ఇక్కడికి ప్రస్తుతానికి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఒక్కొక్క అంశం వైపు ఇక్కడ ఎంప్లాయీస్ 33 జిల్లాలో ఆందోళన స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. హన్మకొండ మాజీ ఎమ్మెల్యే ఇప్పటికి దాసరి వినయ్ భాస్కర్ గారు ఉదయం నుండి కూడా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు సంఘీభావంగా పలుకుతున్నటువంటి వార్తల నేపథ్యంలో హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని వరంగల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఒకసారి చెప్పండి. ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యోగులే కాదు రోడ్ల మీదకి వచ్చింది, అన్ని వర్గాలు వచ్చారు, రైతులు వచ్చిండ్రు, విద్యార్థులు. ఇప్పుడు చూసినట్టయితే 1,00,000 మంది విద్యార్థులు 20 రోజుల నుంచి G197 రద్దు చేయాలని వాళ్ళు అంటున్నారు. స్కిల్ యూనివర్సిటీ వద్దని రద్దు చేయాలని వాళ్ళు అంటున్నారు. అయినా కూడా ఇంటర్లేదు. ఎన్జిఓస్ నాయకులు అందరూ కూడా హరీష్ అన్న వచ్చిందని చెప్పి మా సమస్యలు వారి దృష్టి తీసుకుపోదామని చెప్పి 6 DL రావాలి, టీపీఎస్ కింద మాకు పెండింగ్ ఉన్నది, ఓపీఎస్ కావాలని చెప్పి వాళ్ళు ఇచ్చేస్తుంటే వాళ్ళ దగ్గర పోయి ఒట్టిగా వాళ్ళకి మద్దతు తెలిపి తిరిగి ఇంకో 2 పెళ్లిళ్ళు అటెండ్ అయ్యేది ఉన్నది. తర్వాత మా గుజరాత్ సంఘం అధ్యక్షుడు ఆయన చనిపోయాడు, వెళ్లాల్సి ఉండే అకారణంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని హరీష్ రావు గారిని మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసిండు. ఇప్పుడు అక్కడ దాన సంస్కారం నాకు అటెండ్ కావాలి, అక్కడ కూడా అంటే ఈ స్వతంత్రం వచ్చినటువంటి ఈ ఆగస్ట్ నెలలో సుమారు 10 రోజులు నన్ను అరెస్ట్ చేయాలి. అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు 10 రోజులు అరెస్ట్ చేశారు. అంటే ఏం పాలన అనుకుంటున్నారు? ఇక్కడ ప్రజాపాలన కాదు, రేవంత్ పాలన, రాక్షస్ పాలన జరుగుతుంది, పోలీస్ పాలన జరుగుతుంది. నిరంకుశంగా అన్ని వర్గాలను అణిచివేస్తున్నారు. ఈ రోజు మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తాం, ఎన్జిఓస్ కు మద్దతు తెలిపేదానికి. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికి సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. ఒక్కసారి వార్త కూడా మనం మాట్లాడదాం. మాజీ మంత్రులు కూడా అరెస్ట్ ఉద్యమకాడు అందరూ మమ్మల్ని పంపిస్తే మేము పోయి విద్యార్థులు వాళ్ళ బాధలు ఏందో వాళ్ళ ఇబ్బందులు ఏందో చేసేవాళ్ళం. గంటన్నర హరీష్ రావు గారి ఇంట్లో అరెస్ట్ చేశారు. ఢిల్లీలు ఉన్నాయి అని అంటే ఇక్కడ వరకు రానిచ్చారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రెస్ మీట్ పెడదామంటే వాళ్లకు టీఎన్జిఓస్ చేసే ధర్నాకు మద్దతు చేయడానికి పోతే అరెస్ట్ చేసేది ఇది దుర్మార్గం. రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేత కావట్లేదు. మరి చాలా మంది చాలా రకాలుగా చెప్తారు, కానీ విద్యార్థులను పని చేస్తా ఉన్నాడు. ఆడింట్లో కూడా కూతురు ఉంది, పిల్లలు ఉన్నారు. మరి ఎందుకనో విద్య పట్ల అవగాహన లేదు. 1,00,000 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాత్రం అనేది దుర్మార్గం, శోచనీయం. వెంటనే G197 రద్దు చేయాలని చెప్పి జరిగిన తప్పు క్షమాపణ చెప్పాలి. అలాగే మీరు మమ్మల్ని నాయకులను అడ్డుకుంటే విద్యార్థులను అడ్డుకోలేదు, వాళ్ళ ఫలితాన్ని అడ్డుకోలేదు. రాబోయే రోజుల్లో దీని ఫలితం, దీని పర్యావరణం తప్పకుండా మీరు పొందాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ ఒకటే రోజు అనేక సమస్యలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రస్తుతానికి ఒకసారి విద్యార్థులకు కొంతమంది విద్యార్థులు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కూడా ఒకసారి పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా చాలా ఆవేదన పొందుతున్నారు. ఎందుకంటే ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల ముందు కూడా ఆందోళన నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అరెస్ట్ ఇక్కడ పోలీస్ స్టేషన్ హరీష్ రావు గారు
హరీష్ రావు చాలా సపోర్ట్ చేయడానికి చూస్తాను వాళ్ళని అలా పొద్దున కాలేజ్ వెళ్తే కాలేజ్ నుంచి బయటికి రాలేదు. కాలేజ్ పోలీసు వాళ్ళు ఉన్నారు, కాలేజ్ బయటికి కాలేజ్ కాలేజ్కి రాలేదు. మీకు అసలు సంఘీభావం పలికేటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో? ఇంకా ముందుకు పోదామని ఇంకా ఫైట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఏంటంటే మన జీవో జారీ చేస్తున్నాం. అంటే ప్రజాస్వామ్యంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు 19 జియో రద్దు చేయకుండా ఏం కాదు, పాలిటెక్నిక్ నాలో మెర్జీ చేయకుండా చాలు. 27 మాట్లాడండి, మా పాత పీరియడ్ మాకుండా అంతే చాలా చాలు. ఒక్కసారి మనకు కొంతమంది విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఇంజనీరింగ్ ప్రవేశాలకు అవకాశం కల్పించాలని చెప్పిన డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఒకే రోజు అనేక సమస్యలు ఓవైపు మాత్రం ఇక్కడ తమకు బెనిఫిట్స్ రావాల్సింది 6 పెండింగ్ గా ఉన్నటువంటి ఆ డిఎల్ రద్దు చేయాలని అన్ని వర్గాలు వచ్చారు, రైతులు వచ్చారు, విద్యార్థులు. ఇప్పుడు చూసినట్టయితే 1,00,000 మంది విద్యార్థులు 20 రోజుల నుంచి P197 రద్దు చేయాలని వాళ్ళు అంటున్నారు. స్కిల్ యూనివర్సిటీ వద్దని రద్దు చేయాలని వాళ్ళు అంటున్నారు. అయినా కూడా ఇంటర్లేదు. ఎన్జిఓస్ నాయకులు అందరూ కూడా హరీష్ అన్న వచ్చిందని చెప్పి మా సమస్యలు వారి దృష్టి తీసుకుపోదామని చెప్పి 6 డిఎల్ రావాలి, టీపీఎస్ కింద మాకు పెండింగ్ ఉన్నది, ఓపీఎస్ కావాలని చెప్పి వాళ్ళు ఇచ్చేస్తుంటే వాళ్ళ దగ్గర పోయి ఒట్టిగా వాళ్ళకి మద్దతు తెలిపి తిరిగి ఇంకో 2 పెండింగ్లు అటెండ్ అయ్యేది ఉన్నది. తర్వాత మా గుజరాత్ సంఘం అధ్యక్షుడు ఆయన చనిపోయాడు, వెళ్లాల్సి ఉండే అకారణంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని హరీష్ రావు గారిని మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసిండు. ఇప్పుడు అక్కడ 4 సంవత్సరాలు నాకు అటెండ్ కావాలి, అక్కడ కూడా అంటే ఈ స్వతంత్రం వచ్చినటువంటి ఈ ఆగస్ట్ నెలలో సుమారు 10 రోజులు నన్ను అరెస్ట్ చేయాలి. అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు 10 రోజులు అరెస్ట్ చేశారు. అంటే ఏం పాలన అనుకుంటున్నారు? ఇక్కడ ప్రజాపాలన కాదు, రేవంత్ పాలన, రాక్షస్ పాలన జరుగుతుంది, పోలీస్ పాలన జరుగుతుంది. నిరంకుశంగా అన్ని వర్గాలను అణిచివేస్తున్నారు. ఈ రోజు మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తాం, ఎన్జిఓస్ మద్దతు తెలిపేదానికి. ఓకే ఓకే, ఇక్కడ ప్రస్తుతానికి ఇక సత్యవతి రాజు గారు ఉన్నారు. ఒక్కసారి వార్త కూడా మనం మాట్లాడదాం. మాజీ మంత్రులు కూడా అరెస్ట్ ఉద్యమకాడు వాళ్ళకి చేతగాక ఇక్కడ నుంచి మమ్మల్ని పంపిస్తే మేము పోయి విద్యార్థులు వాళ్ళ బాధలు ఏందో వాళ్ళ ఇబ్బందులు ఏందో చేసేవాళ్ళం. గంటన్నర హరీష్ రావు గారి ఇంట్లో అరెస్ట్ చేశారు. ఢిల్లీలు ఉన్నాయి అని అంటే ఇక్కడ వరకు రానిచ్చారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రెస్ మీట్ పెడదామంటే వాళ్లకు టీఎన్జిఓస్ చేసే ధర్నాకు మద్దతు చేయడానికి పోతే అరెస్ట్ చేసేది. ఇది దుర్మార్గం. రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేత కావట్లేదు. మరి చాలా మంది చాలా రకాలుగా చెప్తారు, కానీ విద్యార్థులను పని చేస్తా ఉన్నాడు. ఆడింట్లో కూడా కూతురు ఉంది, పిల్లలు ఉన్నారు. మరి ఎందుకనో విద్య పట్ల అవగాహన లేదు. 1,00,000 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాత్రం అనేది దుర్మార్గం, శోచనీయం. వెంటనే జీవో రద్దు చేయాలని చెప్పి జరిగిన తప్పు క్షమాపణ చెప్పాలి. అలాగే మీరు మమ్మల్ని నాయకులను అడ్డుకుంటే విద్యార్థులను అడ్డుకోలేదు, వాళ్ళ ఫలితాన్ని అడ్డుకోలేదు. రాబోయే రోజుల్లో దీని ఫలితం, దీని పర్యావరణ తప్పకుండా మీరు పొందాల్సి ఉంటుంది, గుర్తు పెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తాం. సిపిఎస్ ను ఓల్డ్ అంటే ఓపీఎస్ ను పునరుద్ధరించే సిపిఎస్ ను రద్దు చేయాలన్నట్టుగా డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు 6 ప్రధానమైనటువంటి డిమాండ్లతో పాటు ఇక్కడ పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా ఒకేసారి ఇక్కడ సమస్యలకు అంటే ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారికి కూడా మద్దతు పలకడానికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి హరీష్ రావుతో పాటు మిగిలిన బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అరెస్ట్ చేసి ఇక్కడ సుబేదారి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి ఇది ఆగస్టు నెల, అంటే దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఆగస్టు నెలలోనే ఒకే రోజు అంటే ఒకే నెలలో 10 రోజులు గృహ నిర్బంధంలో ఉన్నామన్నటువంటి ఆవేదన. అంటే దీన్ని ఏ విధంగా చూడాలన్న ఒక ఆలోచనలు ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజాస్వామ్య పాలనలో ఇక్కడ నిరసన తెలిపే అధికారం కూడా ఇక్కడ విపక్షాలకు కానీ ప్రతిపక్షాలకు కానీ బాధితులకు కానీ ఉంటుంది. కానీ అట్లాంటి నిరసన హక్కును అడ్డుకునేటువంటి పరిస్థితులు ఎందుకు తలుపుతున్నాయన్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం, పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా, అలాగే ఇక్కడ ఎంప్లాయీస్ కూడా అండగా ఉంటామని ధీమా వ్యక్తం చేస్తాం.